నంద్యాల జిల్లా కొత్తపల్లిలోని సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుండి పూర్తిగా బయటపడింది. భక్తులు బురదను తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది జూలై 17న కృష్ణా జలాల్లో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయింది. 8 నెలల తర్వాత తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కలిగించింది. సోమవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. నంద్యాల జిల్లా కొత్తపల్లిలోని సంగమేశ్వర ఆలయం కృష్ణా జలాల నుండి పూర్తిగా బయటపడింది. భక్తులు బురదను తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది జూలై 17న కృష్ణా జలాల్లో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయింది. 8 నెలల తర్వాత తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కలిగించింది. సోమవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.